ఇది మొఘలాయి సామ్రాజ్యపు అధికార ముద్ర. మొఘలాయి సామ్రాజ్యం నుంచి ఇక్కడికి ఎలాంటి సాయం అందలేదని అన్నారే వారు. మరి ఈ బస్తా ఎలా వచ్చినట్టు? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? విషయం ఏంటో కనుక్కోవాలి. ఎలాంటి గది పట్టిందో నాకు, ఎవరి దిష్టి తగిలిందో ఏమో. మహల్లో ఉండగా బంగారు కంచాల్లో భోజనం చేసేదాన్ని. ఇప్పుడేమో మిగతా వాళ్ళు ఎంగిలి కంచాలు తోమాల్సి వస్తోంది. ఏంటండి మహారాణి గారు, ఈ కాసిన పాత్రలు కూడా తోమలేకపోయావా? ఏ చేతులకి ఏమైనా గోరెంటకు పెట్టుకున్నావా? అదేం లేదుగా. మరి తొందరగా పాత్రలు తోము, ఇంకా తోమాల్సినవి చాలా ఉన్నాయి. చిత్తమోతి గారు, ఇదిగో ఇప్పుడే తోమేస్తాం. గీవేస్తాం అంటే చాలదు. నువ్వేమైనా మహారాణివా? ఆ పని తొందరగా కానివ్వు. ఇంకా రోగుల బట్టలు ఉతకాలి, ఇంకా ఎండబెట్టాలి. దానికి అంతసేపా? కానివ్వు, తొందరగా కానివ్వు. రోగుల బట్టలు కూడా ఉతకాలా? వేలేదు. యాకుదా, ఇలాంటి పీడకలు వచ్చిందేంటి? రాను రాను మా మీద మోద కూడా పెత్తనం చెలాయిస్తుంది. ఓ జగద్రక్షగా, ఈ పీడ ఎప్పటికీ వదులుతుంది నన్ను. ఇదిగో మధుర, ఎక్కడున్నావు? వస్తున్నాను. 2 క్షణాలు కూడా ప్రశాంతంగా పడుకోనివ్వరే. వాళ్ళు నిద్రపోరు, నన్ను కూడా నిద్రపోనివ్వరు. ఇదిగో మధుర. ఇదిగో వస్తున్నా. దీన్ని బట్టి చూస్తే ఆ జగదేవ్ మనకి అబద్ధం చెప్పుండాలి, నిజమేంటో దాచిపెట్టుండాలి. అదే తెలియటం లేదు జ్యోత. జగదేవ్ షౌకార్ని అడగాలి. సరేలేండి, ఆ పని నాకు వదిలిపెట్టండి. నిజమేమిటో నేను కనుక్కుంటాను. నిజమేంటో బయటపడేంత వరకు మీరు మాత్రం తొందరపడకండి. నమస్కారం కౌసల్య గారు. నమస్కారం రాధ గారు. నమస్కారం జగదేవ్ గారు. నేను ఈ ఊరి ప్రజల క్షేమం వేడుకుంటూ ఆలయంలో హోమం చేయించాను. ఆ ప్రసాదమే తీసుకొచ్చాను. ఈ ప్రసాదం అందరికీ ఇవ్వండి. మీరు తీసుకోరా? ప్రత్యేకంగా మీకోసమే మధుర నుంచి వంట వాళ్ళని పిలిపించి కోవా చేయించాను. నేను దేవుణ్ణి స్మరించుకున్నాను అంటే ప్రసాదం స్వీకరించినట్టే. ఇదంతా అందరికీ పంచిపెట్టండి. మీరెలా చెప్తే అలా. పంచిపెట్టండి. రాధగారు, ఇక్కడ వాళ్ళ తలరత్తు చూస్తే నాకు జాలేస్తుంది. దేవుడి దయ వల్ల మీరు వీళ్లకు దొరికారు, లేదంటే పాపం వీళ్ళ గతే ఏమయ్యేదో. నా బాధంతా అదే రాధగారు. ఈసారి పాపం వీళ్ళు హోలీ పండుగ కూడా చేసుకోలేరు. ఏ నా ఉద్దేశంలో ఇక్కడ అందరూ హోలీ పండుగ చేసుకోవాలి. అప్పుడే ఏదో కాసేపు అంతా తమ కష్టాల్ని మర్చిపోయి నవ్వుకోగలుగుతారు కదా. నిజమే కదా? అవును రాధగారు, మీరు పుణ్యాత్ములు. మంచి ఆలోచన. జగదేవ్ గారు, మీరు కూడా వీళ్ళందరికీ ఎంతో గౌరవనీయులు, పూజనీయులు. సరేగాని జగదేవ్ గారు, నా మనసులో ఒక ప్రశ్న నన్ను పురుగులా తొలిచేస్తుంది. మీరు గాని దాన్ని పరిష్కరించగలరా? ఆజ్ఞాపించండి. నేను మీకు ఏ రకంగా ఉపయోగపడినా దాన్ని నా అదృష్టంగా భావిస్తాను. మీరేగా చెప్పారు మొఘలాయి సామ్రాజ్యం నుంచి ఏ విధమైన సహాయం గాని ధాన్యం గాని అందలేదన్నారు. కానీ నేను కొన్ని బస్తాలు చూశాను. వాటి మీద మొఘలాయి సామ్రాజ్యపు అధికారపు ముద్ర కనిపించింది. మరి అదెలా సాధ్యమంటారు? సుజన్, చెప్పండి. మొఘలాయి సామ్రాజ్యపు గుర్తున్న ఆ సంచుకు సార్ తీసుకురా ఇటు. అలాగే, ఇప్పుడే తెస్తాను. ఇదేనండి. చూసారుగా మీరు, సామ్రాజ్యం నుంచి ఏ సహాయం అందలేదని మీరేగా చెప్పారు. అది ఏం చెప్పంటారు? 2 నెలలుగా నేను ఊళ్ళో లేను. వేరే ఊళ్ళో ఎక్కువ ధర పెట్టి ధాన్యం బస్తాలు కొనాల్సి వచ్చింది. బహుశా ఆ ఊరికి శహన్షా గారి సాయం అంది ఉంటుంది.